2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో బుచ్చిబాబు గారు. హాయ్ సిరి. నిన్న పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎస్పెషల్లీ యావరేజ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 25 ఏజ్ నుంచి 45 ఏజ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో F&Oలో ట్రేడ్ చేసి 4 లక్షల కోట్ల డబ్బులైతే లాస్ అయ్యారు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంతమంది ఉన్నారా ఇలా చేసేవాళ్ళు అని ఆ కౌంట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? రీజన్స్ ఏంటి? F&O సెగ్మెంట్లో ట్రేడ్ చేయటం అనేది అదొక ఫ్యాషన్ గాను అదొక హాబీ గాను తయారైపోయింది. యూత్ ఎస్పెషల్లీ కనుక ఎస్పెషల్లీ యూత్. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ ప్రాఫిట్స్ బాగా వస్తాయి అనేది ఒక నోషన్. వస్తాయా అంటే థియరిటికల్గా వస్తాయి, అంతే రిస్క్ ఉంటుంది. ఎస్, అంతకన్నా ఎక్కువ రిస్క్ కూడా వస్తుంది. గత 2022, 23, 24, 25, 26 5 సంవత్సరాలకి సంబంధించిన డేటా మన పార్లమెంట్కి ఇచ్చారు. అది 90% డేటా కరెక్ట్. దానిలోనే 4 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియన్ ట్రేడర్స్ నష్టపోయారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసి. 93% ఆఫ్ F&O ట్రేడర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ దిస్ గేమ్. ఈ F&O అంటే ఏంటి అని అంటే మీరు ₹1 కన్నా పెట్టుబడి పెడితే దానికి 10 టైమ్స్ నుంచి 20 టైమ్స్ వరకు మార్జిన్ ఇస్తారు మీకు. సో దాన్ని మీకు కనుక ₹20 మీరు పెట్టుబడి పెట్టారు అని అనుకుంటే డే టు డే వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆధారంగా ఎవ్రీ డే ప్రాఫిటా లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు లాస్ వచ్చి మీ క్యాపిటల్ కనుక సరిపోకపోతే మీరు మళ్ళీ రీకూప్ చేయాల్సి ఉంటుంది. అదొక ఫైనాన్షియల్ టెక్నిక్ అండ్ కాన్సెప్ట్. సైంటిఫికల్గా చాలా 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 కంప్యూటరైజ్డ్ ఆల్గారిథమిక్ హై ఎండ్ సిస్టమ్స్ తప్ప మానవ మాత్రలు చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది అది. F&O స్టార్ట్ అయ్యి రఫ్గా ఒక 40-45 ఇయర్స్ అయింది గ్లోబల్గా. ఇండియాకి వచ్చి ఒక 15 ఇయర్స్ అయింది, 15-20 ఇయర్స్ అవుతుంది. బట్ పోస్ట్ కోవిడ్ మాత్రం విపరీతమైనటువంటి వాల్యూమ్ అనేది పెరిగిపోయింది. ఎందుకు అని అంటే జనాలకు చేతిలో మొబైల్ ఉంది, F&O ఆప్షన్ అని ఉంది, క్లిక్ చేస్తారు అండ్ దే థింక్ దట్ వాళ్ళకి ఇదొక గేమ్. దానిలోకి లాగేటప్పుడు అర్థం చేసుకొని దిగేవాళ్ళు వేరు, అసలు F&O అంటే తెలియకుండా వెళ్ళేవాళ్ళు వేరు. నాకు ఒక క్లయింటు F&O లాసెస్ వచ్చాయి మీకు, ఎందుకండి మీరు ఇలా చేశారు అని అడిగితే ఆయన నాకు చెప్పిందల్లా ఏముంది, ఒక 10 ఏళ్లలో రిలయన్స్ షేరు ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్తుంది కదా, ఇప్పుడు గత 30 ఏళ్లలో 10 టైమ్స్ పెరిగింది కదా, అట్లాగే ఇప్పుడు ₹1000 రేపు 10,000 అవుతుంది కదా, సో పెట్టాను అంటాడు. అసలు అది కాదు. F&O నేచరు, కాన్సెప్టు, టెక్నాలజీ, టెక్నిక్ అవేమీ కాదు. ఫైనాన్స్ పరంగా నిష్ణాతులు, ఉద్దండులైన వాళ్ళు ఆ కాన్సెప్ట్లో ముఖ్యంగాను కంప్యూటరైజ్డ్ ఆల్గారిథమ్స్ చేసిన వాళ్ళు చేయాల్సిన దాన్ని కొంతమంది గల్లిబుల్ పీపుల్ చేయటం వల్ల, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల పాపం వీళ్ళు తెలియక, యావరేజ్ ఏజ్ అలాగే ఉంది 25 నుంచి 45 వాళ్ళే 95% వరకు F&O ట్రేడర్స్ వాళ్ళే ఉన్నారు రీటైల్ సెగ్మెంట్లో. వాళ్ళలో 93% పీపుల్ మనీ పోగొట్టుకుంటూనే ఉన్నారు. సమ్ వన్స్ లాస్ ఈజ్ అదర్ పీపుల్ గెయిన్ అన్నట్టు. ఈ 4 లక్షల కోట్లు కనుక నష్టపోతే ఆ 4 లక్షల కోట్ల లాభం పొందింది ఎవరు అని అంటే మన భారతదేశంలో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీలు సెబీ అలో చేసింది ఫారిన్ ప్లేయర్స్ని. ఆ ఫారిన్ ప్లేయర్స్కి చాలామంది ఈ ప్రాఫిట్స్లో చాలా శాతం వెళ్ళింది. గత 2-3 నెలల్లో చూస్తే జేన్ స్ట్రీట్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ 43,600 కోట్లు అని చెప్పేసి రిపోర్ట్స్ కూడా ఉంది. అలాగే వాళ్ళు కొంచెం దాన్ని ట్రేడింగ్ మ్యానిపులేట్ చేశారని దానికి ఒక 4,500 కోట్లు పెనాల్టీ కట్టడం కూడా జరిగింది. సో F&O అనేది ఒక రీటైల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కనుక కాకుండా ఉంటే ఎవ్వరికి కూడాను నేను అది చేయమని సజెస్ట్ చేయను. F&Oలో వచ్చేంత మనీ మీకు 10 ఏళ్లలో 10 అంతలు అవ్వాలి అని అనుకుంటే దానికి మీరు వేరే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి అదే గోల్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. కానీ F&O వలలో పడి మోసపోవద్దు, అన్యాయానికి గురవద్దు. ఈ 4 లక్షల కోట్లు వెళ్ళిపోవటం వల్ల, అంటే లాస్ పడటం వల్ల కన్జంప్షన్ తగ్గిపోయింది ఇండియన్ మిడిల్ క్లాస్లో. అది బయటకు కనపడదు కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. 2 అనవసరంగా తక్కువ ఏజ్లోనే ఉన్నప్పుడే అప్పుల భారం కూడా పెరుగుతుంది.
F&O చేయటానికి మొబైల్ ఉందని ఆపరేట్ చేయటం, లోన్ ఇస్తుంది కదా అని లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఆ లోన్‌ని F&O పెట్టటం, మళ్ళీ నష్టపోవటం. ఇక చాలా అనిపిస్తుంది. ఎందుకనంటే నాకు చాలా బాధేసింది. మేము రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మా దృష్టికి వస్తూ ఉంటాయి. చాలామంది ఒకళ్ళు ఇద్దరులే వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉండి చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో ఎవ్వరు నేనైతే నా 5-6 ఏళ్ళ ఇప్పుడు ఎందుకంటే అది బూమింగ్లో ఉండేది యాక్చువల్గా ఈ వాల్యూమ్ పరంగా నేనైతే చూడలేదు. సో ఎవరికైనా డోంట్ బీ గ్రీడీ బికాజ్ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఎట్ ఇట్. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాతనైనా మీరు అందరూ కూడా ఒక అవేర్నెస్కి వచ్చి ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు అయితే పాటించండి. రఫ్లీ ఇట్ ఈస్ 16-18% ఆఫ్ అవర్ ఇండియన్ జీడిపి. 10 lakhs రూపీస్ నా దగ్గర ఉంది సార్. ఇప్పుడు నేను ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎలా ఉంటుంది సార్ దాని ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ అనేది? ఇక్కడ రిస్క్ రివార్డు అని అనుకుంటున్నప్పుడు రిస్క్ బేస్డ్ని బట్టి అని అంటాం కానీ 10 lakhs ఉన్నంత మాత్రం 10 lakhs రిస్క్ చేయడం ఎందుకు? నా ఒపీనియన్. స్మాల్ క్యాప్స్ అనేవి వాటిల్లో మంచి ఎక్కువ మనీ వస్తుంది. మరి అందరూ స్మాల్ క్యాప్స్లో ఎందుకు పెట్టరు? లార్జ్ క్యాప్స్లో ఎక్కువ ఫండ్ ఎందుకు ఉంటుంది? ఓకే, సో లార్జ్, మిడ్, స్మాల్ అని క్యాప్స్ ఉన్నాయి. లార్జ్, మిడ్ కలిపి ఉన్న స్కీమ్స్ ఉంటాయి. మిడ్ అండ్ స్మాల్ అని కలిపి ఉన్న స్కీమ్స్ ఉంటాయి. కాబట్టి అసెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ మనీ మనం పెట్టడమే కాదు, ఇది కోల్పోతే మనము తట్టుకోగలగాలి అనేది కూడా ఉండాలి. ఓకే. 2 కొంచెం తక్కువ పెరిగిన ప్రాబ్లం లేదు కానీ పోగొట్టుకోవద్దు అనే దృష్టితో ఉండటమే ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైలర్కి అవసరం. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ వేరు, యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డైలీ కూర్చొని నేనే ఇన్వెస్ట్ చేసుకొని నేనే కొనుక్కోవడం, నేనే అమ్ముకోవడం, ప్రతిరోజు చూసుకోవడం చేయటం వేరు. చాలాసార్లు నాకు ఎవరన్నా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళి పలానా స్టాక్ కొని పెట్టుకోవాలి మంచిదని నేను రీసెర్చ్ చేసుకున్నాను అనుకుంటే ఆఫీస్కి వెళ్ళి చెయ్యని సందర్భాలు చాలా ఉంటాయి. ఆ టైంకి నాకు ఏదో బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, మర్చిపోతాను, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏదో నడుస్తుంది. అంటే ఇలాంటివి తెలిసిన వ్యక్తికే నాకే ఇన్ని రకాల ఛాలెంజెస్ ఉంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే అవగాహన లేకుండా సడన్గా ఉన్నది డబ్బులు పెట్టేసి ఇరుక్కుపోదాం అనే ధోరణిలోకి నేను ఎంకరేజ్ చేయను. నేను చెప్పేది క్యాలిక్యులేటెడ్గా రిస్క్ ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళటం. 2వది అన్నీ ఒకటే బాస్కెట్లో పెట్టద్దు. మీకు ఎక్స్పర్టైజ్ వచ్చి ఎస్ ఇట్స్ ఫైన్, నేను 10 లక్షలు స్మాల్లో పెడతా, నేను ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు బయటికి రావాలో నాకు తెలుసు అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు రిస్క్ని సెగ్రిగేట్ చేసుకొని డైవర్సిఫై చేసుకోవడమే ఉత్తమం. అండ్ మీరు అన్నట్టుగానే అలా డిఫరెంట్ దాంట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఒకటే దాంట్లో పెట్టండి సార్. 3 నేను బ్యాలెన్స్ చేయాలి ఈ 10 లక్షలతో అంటే ఎలా చేయొచ్చు అంటారు? సేమ్ 40-30-20 ఆర్ 40-30-30 ఓకే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది మ్యూచువల్ ఫండ్స్ అని అనుకోకర్లేదు, డైరెక్ట్ స్టాక్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే సార్ ఇప్పుడు బాగుంది ఈ రకంగా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం, కొన్ని రోజుల్లో మనకి మార్కెట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ క్రాష్ అయ్యి లాస్లో వెళ్ళిపోతే దీన్ని ఎలా మనం మిటిగేట్ చేయొచ్చు? ప్రాఫిట్ రావడానికి మార్గం అనేది కేవలం మళ్ళీ మార్కెట్స్ ఇంప్రూవ్ అయినప్పుడే. ఓకే. కాబట్టి లాస్ ఉంది, ఇట్స్ అంటే మంచి స్కీము లేదు, మంచి స్టాక్ ఉంది, బట్ మార్కెట్స్ బాగాలేకపోవటం వల్ల లాసులు కనపడుతున్నాయి అనుకుంటే దాని నుంచి ఎగ్జిట్ కాకుండా అలాగే కంటిన్యూ అవ్వటం బెటరు. ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, మీ అసెట్ మేనేజరు, మీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ని ఒకళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సైంటిఫికల్గా ప్లాన్ చేసుకోండి. అట్లాగే వాళ్ళు చెప్పారని కాకుండా మళ్ళీ ఈ చాట్ జీపీటీ చేసినా సరే వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అంత అవగాహన కోసం చెప్తున్నాను. కాదు స్టాక్స్ మీరు ఎగ్జిట్ అయిపోయారు, లేదు మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అయిపోయారు, లాసెస్ వచ్చినాయి అని అంటే మీకు మళ్ళీ వేరే దానిలో లాస్లో ప్రాఫిట్లు ఉంటాయి కదండి, ఆ ప్రాఫిట్స్ దాంతో మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 విధాలు ఉంటుంది. ఒకటి మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకుంటే మీకు ఆల్రెడీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒక అసెట్లో ఉంది, ఒక ఫ్లాట్ కొని అమ్ముకున్నారు, ప్రాఫిట్స్ వచ్చాయి, వేరే స్టాక్స్లో లాసెస్ వచ్చాయి అనుకుంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ లాసులు కలిపేసేసి మీరు ఓన్లీ నెట్ మీదే ట్యాక్స్ పే చేయొచ్చు. సో మీకు లాస్ వస్తే మీకు సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అలానే మీకు శాలరీ ఇన్కమ్ వస్తే దాన్ని తీసుకెళ్ళి లాంగ్ టర్మ్తోనో షార్ట్ టర్మ్తోనో క్యాపిటల్ గెయిన్స్ తోటి సెట్ ఆఫ్ చేయలేరు, శాలరీ ఇన్కమ్ తీసుకెళ్ళి. అలాంటి సందర్భాల్లో ఆ లాస్ సెట్ ఆఫ్ చేయలేరు కాబట్టి ఆ లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇయర్లో వచ్చిన లాసెస్ నెక్స్ట్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ 8 yearsలో మీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో
సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాగానే మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసుకెళ్ళి దాంతో సెట్ ఆఫ్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే. అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రాఫిట్కి ట్యాక్స్ చేశారు కాబట్టి లాస్కి కూడాను సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం 8 years పాటు ఇచ్చారు. ఓహ్, గ్రేట్ సార్. సో ట్యాక్స్ అనేది కట్టడమే కాదు, లాస్ వస్తే ఇట్లా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్స్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడాను మనకి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పాసిబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.